ఈడొకటి వేసిండ్రు. జస్టిస్ నరసింహారెడ్డి రియాక్షన్ పై ఉత్కంఠ. ఈఆర్సీ అనుమతి ఉన్నందున విచారణ అక్కర్లేదన్న కేసీఆర్. ఆయన లేవనెత్తిన అంశాలను వాస్తవాలతో సరిపోలుస్తున్న కమిషన్. మొత్తానికి డైలామా పడ్డదా. నరసింహారెడ్డి గారికి షాక్ కొట్టినంత పని అయింది. ఏది కమిషన్ సంబంధించి ఉన్నారుగా జస్టిస్ నరసింహారెడ్డి గారు, ఆయనకు షాక్ కొట్టినంత పని అయింది. ఒక్కడే దెబ్బతోటి 12 పేజీల లేఖలో ఏం రాసిందంటే, ఈఆర్సీ అనుమతి ఉన్నది, నీ విచారణ అక్కర్లేదు, అసలు నీ విచారణ అక్కర్రానిది. ఈఆర్సీ అనుమతి ఉన్నందుక నువ్వెట్లా నన్ను పిలుస్తావు, నేను ఎట్లా నీ దగ్గరికి వస్తా, తెలివి తక్కువ లెక్క. ఇక నీ విచారణ బంద్ పెట్టుకో, నువ్వు సక్క అక్కంచెలు వెళ్ళిపో అని డైరెక్ట్ రాసిన లేఖల. నేను విచారణకు రాను, నాకు ఈఆర్సీ అనుమతి ఉన్నది కాబట్టి ఒప్పందాలు చేసుకున్నా, మీరు జడ్జి అయినా ఏదైనా మీ కమిషన్ ఏమున్నా నేను రాను, నువ్వేం చేసుకుంటా చేసుకోపో అన్నాడు. దాంతో డైలామాలో పడ్డ జస్టిస్ నరసింహారెడ్డి ఇప్పుడు ఆయన ఏం కౌంటర్ చేస్తాడు, రికౌంటర్ కింద ఏం చేస్తాడు, ఆయన రియాక్షన్ ఎట్లుంటుంది అని ఎదురు చూస్తానులాట. ఇక కేసీఆర్ రాసిన 12 పేజీల లేఖను ముందటేసుకొని ఏ అంశాలు ఎట్లా రాసిండు, దీంట్లో ఏమైనా లొసుకులు ఉన్నాయా, ఈ లొసుకులు ఉంటే దీనికి కౌంటర్ ఇద్దాం, ఈ కౌంటర్ ద్వారానైనా మన కమిషన్ నిజాయితీతోటి నిబద్ధతతోటి నమ్మకంగా పనిచేస్తుందని మళ్ళోటి రాద్దాం, ప్రజలకు తెలియజేద్దామని వీళ్ళ తిప్పలు వీళ్ళ పడతాను. ఇక అది ముందర పట్టేట్టు లేదు. ఆ కమిషన్ మొత్తానికి 12 పేజీలతోటి ఆగం చేసి పడేసింది కేసీఆర్.